రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని దైవాలగూడ గ్రామంలో రీసెంట్‌గా జరిగినటువంటి ఒక సంఘటన 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఒకే రాత్రి జరిగిన 6 దారుణ హత్యలు సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఈ ఘోరానికి ఒడిగట్టిన నిందితుడు రాజ్‌కుమార్ అనేటువంటి వ్యక్తి ఒక సైకో. వాడు తన సొంత భార్యని, 2 కన్నబిడ్డలని చంపడమే కాకుండా తన స్నేహితుడి కుటుంబానికి చెందిన ముగ్గురు ఆడవాళ్ళను కూడా అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. ఈ ఘాతుకానికి పాల్పడడానికి ముందు వాడు ఒక చెరువు దగ్గర 7 ఇటుకలను ఒకదాని మీద ఒకటి పేర్చి పెట్టడం చూస్తే ఇదంతా ఒక పక్కా స్కెచ్ ప్రకారం క్షుద్ర పూజలు లేదా మూఢనమ్మకాల నేపథ్యంలో జరిగిందా అనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. నిందితుడు చంపింది ఆరుగురినే అయినా 7 ఇటుకలు పెట్టడం వెనుక ఒక కథ గత ఏడాది జూలైలోనే మొదలైంది. రాజ్‌కుమార్ స్నేహితుడైనటువంటి మల్లేష్ అనే వ్యక్తి గత ఏడాది అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఆ మల్లేష్ కూతురైన ఒక మైనర్ బాలిక మీద కన్నేసినటువంటి రాజ్‌కుమార్ ఆ కుటుంబంలో మగదిక్కు లేకుండా చేస్తే వాళ్ళని తన వశం చేసుకోవచ్చని భావించి మల్లేష్‌కి మద్యం తాగిచ్చి ముందే చంపించేసి ఉంటాడని స్థానికులు బలంగా నమ్ముతున్నారు. ఆ తర్వాత కూడా రాజ్‌కుమార్ ఆగకుండా ఆ బాలికను తీవ్రంగా లైంగికంగా వేధించడం మొదలెట్టాడు. ఊర్లో పంచాయతీ పెట్టి హెచ్చరించినా వాడు వినకపోవడంతో ఆ బాలిక తల్లి ధైర్యం చేసి మే నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడి మీద పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే జైలుకు వెళ్లిన రాజ్‌కుమార్ కేవలం కొద్ది రోజుల్లోనే చాలా సులువుగా రూ. 20,000 పూచీకత్తుతో బెయిల్ మీద బయటకు వచ్చేశాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత వాడు చాలా బుద్ధిమంతుల్లా నటిస్తూనే తనని పోలీసులను పట్టించి వాళ్ళ మీద పగ పెంచుకుంటున్నాడు. తన భార్య సరితకు కూడా తనను వదిలేసి వెళ్ళాలని చూస్తోందని మనసులో పెట్టుకుని ఆమెతో పాటు పిల్లల్ని కూడా చంపాలని ముందే డిసైడ్ అయ్యాడు. వాడు బయట తిరుగుతూ తమను బెదిరిస్తున్నాడని, తమ ప్రాణాలకి ముప్పుందని బాధితులు పోలీసుల చుట్టూ తిరిగినా అధికారులు ఎలాంటి రక్షణ కల్పించలేదనే ఆరోపణ ఉంది. చివరికి ఒక శుక్రవారం అర్ధరాత్రి వేళ రాజ్‌కుమార్ తన కరడుగట్టిన సైకో రూపాన్ని బయటపెట్టాడు. మొదట ఆ బాలిక ఇంటికి వెళ్ళి ఆమెను బయటికి లాగి చంపేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో అడ్డు వచ్చిన బాలిక తల్లిని, నాయనమ్మని కత్తితో నరికి అక్కడికక్కడే చంపేసి ఆ బాలికని నా నా నాగర్మకుంట చెరువు దగ్గరికి లాక్కెళ్ళి అక్కడ దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత ఏమాత్రం కనికరం లేకుండా తన సొంత ఇంటికి వచ్చి భార్యని గొంతుకి పిసికి 2 అమాయక పిల్లల్ని కూడా చంపేశాడు. ఈ ఘోరమంతా చేసిన తర్వాత రాజ్‌కుమార్ తన తండ్రికి ఫోన్ చేసి అందరినీ చంపేశానని, తాను కూడా చచ్చిపోతున్నానని చెప్పి ఒక అద్దె కారులో పారిపోయాడు. నందిగామ రైల్వే స్టేషన్ సమీపంలో ఆ కారుని వదిలేసి పరారయ్యాడు. ప్రస్తుతం వాడి ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉంది. ఈ దారుణ ఉదంతం విన్నాక స్థానికులు, ప్రజలు తీవ్ర ఆగ్రహంతో రోడ్డు మీదకు వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. బాధితురాలు మొరపెట్టుకున్నప్పుడే పోలీసులు స్పందించుంటే ఈరోజు 6 ప్రాణాలు బతికేవని, ఇది పూర్తిగా రక్షణ వ్యవస్థ యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్యని జనం మండిపడుతున్నారు. భారీగా జరిగినటువంటి ధర్నా వల్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది. దీంతో ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఆ ఏరియా రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ రమేష్‌ని సస్పెండ్ చేశారు. సమాజంలో ఇలాంటి సైకోల వల్ల మహిళలకి, పిల్లలకి రక్షణ లేకుండా పోతోందని, ఇలాంటి వాళ్ళకి కోర్టులో సులభంగా బెయిల్ దొరకడం వల్లే నేరస్తులు బయటికి భయం లేకుండా తిరుగుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చట్టాలు మరింత కఠినంగా ఉండి నేరగాళ్లకి కఠినంగా శిక్షిస్తేనే ఇలాంటి ఘోరాలు పునరావృతం కాకుండా ఉంటాయని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.